నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది నిన్న ఇవాళ చూస్తున్నాం కదా, కేటీఆర్కి కవితకి కేసీఆర్ అంటే ఇక ఇంట్లో పన్నాడు. ఆయన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆయనది అయిపోయింది. ఇక సో సచిన పామును ఇంకెందుకు చంపుడురా అయ్యా, అవసరమా? ఇప్పుడు బీఆర్ఎస్ అనే దాని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. 5 లక్షల కోట్ల అప్పులు చేసిండు. ఒక కాళేశ్వరం మీదనే దాదాపు 1,00,000 కోట్లు దోసుకున్నాడు. అట్లా గొర్రెల పథకము అన్నిట్లా దోసుకొని చిన్న రాష్ట్రానికి, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. వాడు మొన్నగా ఎప్పుడో కట్టిన 60 ఏళ్ల కింద కట్టిన నాగార్జున సాగర్కి పర్రెలు పడతలేవు, కానీ మొన్న ఏడాది 2-3 ఏళ్ల కింద కట్టిన కాళేశ్వరంకి పర్రెలు పడుతున్నాయి. మళ్ళీ దాని కెపాసిటీ ఎంత? 410 టీఎంసీలు. ఇడి కట్టింది ఎంత? అన్ని బరాజులు, ఆనకట్టలు, అడ్డుకట్టలు, 5 టీఎంసీలు, 10 టీఎంసీలు. పోదాం ఒక నాగార్జున సార్ శ్రీశైలం కాడికి పోదాం, ఈ కాళేశ్వరం దగ్గర పోదాం. వాడికి అన్ని రకాలుగా ఫెయిల్ అయిండు. వాడు మోడీ గాడు కేంద్రంలో, రాష్ట్రంలో కేడీ గాడు కేసీఆర్ ఫెయిల్ అయిండు అనే వాడిని పక్కకు పెట్టింది. అర్థమైందా? వాడు ఫస్ట్ టైము వాడు గెలిచింది లేదు పెద్దగా. తెలంగాణ సెంటిమెంట్ తోటి కొట్టే ప్రయత్నం చేసిండు. వాడే తెలంగాణ తెచ్చినని వీడు ప్రచారం చేసుకున్నాడు. వాడు ఎట్లయితే ఇలా వాడు 350 లక్షల కోట్లు నరేంద్ర మోడీ దోషి ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నాడు. వాడు అంటే జై శ్రీరామ్ పేరు చెప్తే ఇక వాడు దోసుకునేవన్నీ మర్చిపోతామని, పెట్రోల్ మీద దోసుకునే అట్లా. సో అట్లా వీని పక్కన పెట్టినాక కేసీఆర్ ని మళ్ళీ ఒడోటెత్తాడు. వాళ్ళకి పూజకు పనికి రాని పువ్వుని పక్కన పెట్టినాక మళ్ళీ పూజకు వాడతారు. అది సచ్చిన పామును చంపుతారు ఎవడన్నా. నువ్వు రియాక్ట్ బల్కసుమన్ మాట్లాడే మాటలకు కూడా మనం రియాక్ట్ అవుతున్నాం అంటే లేని బల్కసుమన్ లేపుతున్నావు కదా. బల్కసుమన్ 1000 కోట్లు దోసుకున్నాడు గాడిద కొడుకు. వాడు అన్ని రకాలుగా వాడు నాశనం చేసిండు. ఎంతో అమ్మాయిలను చెరిచిండు. ఇట్లా అన్ని రకాలుగా ఉన్నాయనే వాళ్ళని పక్క పెట్టినరా లేదా? వాడు ఎన్ని పైసలు వంచినా, ఎన్ని కథలు పడ్డా ప్రజలు ఓటేలే కదా. మరి అట్లాంటి పార్టీని ఎందుకు బల్కసుమన్ గానికి రియాక్ట్ అయ్యాడు, కవితకు రియాక్ట్ అయ్యాడు? అర్థమైతలేదా? మనం కాంగ్రెస్ పార్టీ, మనం వాడికి కేసీఆర్ గాడు 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయాలి. ఆడేం మాట్లాడతాడు? వానికేం హక్కు ఉన్నది? ఒక ఆడబిడ్డకి మంత్రి పదవి ఇవ్వలేదు వాడుకోలు. తిట్టంగా అప్పుడు వాడు ఇచ్చిండు ఇద్దరికి. మనం ఎంతమందికి ఇచ్చినాం రా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంత మహిళలు ఏమంటే మంత్రులు. ఇప్పుడు మహిళలకి మనం బస్సు ప్రయాణం ఇస్తే వాడిని మనసులో పడతలేదు. ఆటో ఎక్కి తిరుగుతుంటాడు కేటీఆర్. ఎన్నడన్నా బయటకు వచ్చిండా వాడు కేటీఆర్? విమానంలోకి వెళ్ళి విదేశాలకు తిరిగిన గాడి కొడుకు ఎన్నడన్నా బయటకు వచ్చిండా? వాడిని ఆటోలో ఎక్కే పరిస్థితి తీసుకొచ్చినాం ఇవాళ. సాలదా? హరీష్ రావు గారు కావరం ఎక్కి ఎంత ఎగురుతుండే. ఇవాళ ఏడున్నాడు? ఏడన్నా కనిపిస్తున్నాడా? వాళ్ళకి ఓడోటెత్తారు అయ్యా. ఆ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కూడా ఓటేయకుండా ఎట్లా చేయాలని ఆలోచిస్తే అయిపోయా. కేసీఆర్ నేను ఇంత వీక్నా అంత వీక్నా అన్నాడు. మరి కామారెడ్డిలో ఎన్ని ఓట్లు పడ్డాయి? 3వ పొజిషన్కి వచ్చిండు. అది సచిన పామరా. ఇప్పట్లో తెలంగాణలో కేసీఆర్ మళ్ళా రాడు, రాసి పెట్టుకోరి. ఆ బీజేపీ సత్తనా కొడుకు కొన్ని ప్రాంతాల్లో యువకులకి మతం పిచ్చి లేపుతున్నాడు. ఆడు జై శ్రీరామ్ అనుకుంటా. ఆడ మహారాష్ట్ర బార్డర్ ఉంది, ఈడిదికి మహారాష్ట్ర బార్డర్ ఉంది, ఈడు నిజామాబాద్ మహారాష్ట్ర బార్డర్ ఉంది, బాసర గీసరా అటు ఆదిలాబాద్ ఆడ ఉంది. ఇంకా మహారాష్ట్ర బార్డర్ ఉండడం వల్ల ఆ నార్త్ ఏడవుతుండు బీజేపీ వాడు. ఆ మహారాష్ట్ర బార్డర్ ఉన్న దగ్గర నార్త్ ఇండియన్స్, లేదంటే ఓల్డ్ గోషామాల్లో ఈ అఫ్జల్ గంజ్ ఈ ఏరియాలో బడి చౌడీలో గీడు ఉన్నారు. ఎవరు? ఆ యొక్క గుజరాతీలు, మార్వాడీలు. గాడ తప్ప ఏడవుతుండ్రా? మీరు చూడండి, బీజేపీ సపోర్ట్ చేసేది అంతా మహారాష్ట్రకు సంబంధించి నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆదివాసులలో కూడా ఈ కోయోళ్ళు, మిగతా వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, ఈ లంబడోళ్ళు ఉప్పు అమ్ముకోవడానికి వచ్చిరని అంటారు రాజస్థాన్ నుంచి. ఆడ తినడానికి తిండి లేక అరేబియా సముద్రం పక్కన ఉప్పు ఉంటే ఆ ఉప్పు తీసుకొని వచ్చి ఇక్కడ మన దేశంలో అడవులలో వండుకుంటే అమ్ముకున్నారు అట్లా అని చెప్తారు. అంటే నేను ఏం చెప్తున్నా, ఓవరాల్ ఇక్కడ మనం గమనిస్తే ఏదో కొద్ది మంది ఉత్తర భారతదేశంకు మూలాలున్న వాళ్ళు తప్ప సౌత్ ఇండియాలో బీజేపీకి మద్దతు ఇస్తలేరు. అర్థమైందా? ఎందుకంటే ఉత్తర భారతదేశం గాడి కొడుకులు వాళ్ళని పెంచి పోషిస్తున్నాం. మొత్తం బడ్జెట్ అంతా సౌత్ ఇండియాలోకి వెళ్ళిపోతున్నది. అర్థమైందా? ఒక్క ఐటీలు పెద్ద అన్ని సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. ఒక్క ఐటీ గుడ్గావ్లో ట్రై చేస్తే ఒక్కడు ఐటీ కోటి రాష్ట్రుడు కూడా లేడు నార్త్ ఇండియాలో. వాళ్ళకి రాదురా, వాళ్ళకి చదువు రాదు. వాళ్ళకి ఏదో కొద్ది మంది పంజాబ్ వాళ్ళు ఇంత వ్యాపారం చేసుకున్నారు కెనడా గిన్నె పోయి ఏదో రెస్టారెంట్లు తప్ప ఆడ ఎవరు చదువుకున్నాడే లేడు నార్త్ ఇండియాలో. ఎడినా కొడుకులు ఉన్నారు కాబట్టి ఆ మోడీ గాని కొట్టేస్తుర్రు.
జై శ్రీరామ్ అంటే అన్ని మర్చిపోతున్నారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి ఆ దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ మైండ్లోనే మేము ఇందిరమ్మ ఇంట్లో వచ్చినాయి ఇవాళ ఏమన్నా 4 ఏళ్ళు ఇప్పుడు పోదాం నాగార్జున సాగర్కి. నాగార్జున సాగర్ కింద ఎంతమంది బతుకుతుర్రా? అట్లాంటిది ఒకటి కట్టిండా? కాళేశ్వరంకే అది కరెంట్ మింగుతుంది కానీ మనకి భూగ పెట్టేది ఏం లేదు అలా. వాడు అన్ని రకాలుగా దోసుకున్నాడని పక్క పెడితే వానికి మనం అంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏవో ఊరుకొని టైంపాస్కి. ఒక్క ఓటు బీఆర్ఎస్కి పడది. హైదరాబాద్లో లేబర్ వాళ్ళని కొనుక్కొని ఓట్లు వేయించుకున్నారు ఆంధ్రోళ్ళు. వాళ్ళకి ఎందుకు పిచ్చిలేసి వాళ్ళకి ఏమైందిరా ఆంధ్రోళ్ళకి? తెలంగాణ సపరేట్ చేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాడు జగన్మోహన్ రెడ్డి అది లేకపోతే చంద్రబాబు నాయుడు వాడు బిల్డింగ్ కట్టినా లేకపోతే ఏం చేసినా కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్నే కడుతుండు కదా. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది కదా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏం ఎవడొచ్చినా హైదరాబాద్ చుట్టే ఏమన్నా అభివృద్ధి జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ జరిగిందారా? అర్థం కాదు మీకు, తెలియలేదు మను లేదు కదా. ఆ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పనికొస్తారు రాడు? అట్లా ఆంధ్రోళ్ళు ఈ యొక్క చిల్లర తీసుకొని లేబర్ వాళ్ళు హైదరాబాద్ గ్రేటర్ పరిధి మనకి వేయలే కానీ డిస్టిక్లలో అంతా కాంగ్రెస్కే పడుతుంది. ఆ బీజేపీని ఎట్లా లేకుండా చేయాలి? ఆ మతం పిచ్చి ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంది. ఓల్డ్ సిటీలో ఎంఐఎంని తీసేసి మనం కాంగ్రెస్ వచ్చినట్టు చేసుకోగలుగుతామా? ఎందుకైతుంది? మతం పిచ్చి లేపితే అది పిచ్చి చెట్టు, అది మంచి చెట్లను పెరగనియది, ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయనియది. ఆ కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం ఆర్మీని పెట్టి దింపేసి మంచిగా చేసే ప్రయత్నం చేస్తే వాడి మూలాలు ఎడగలిపోతే వానికి ఓట్లు పడేయని ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ మీద పగ పెట్టుకున్నాడు. బీజేపీ సంఖ్య నాకుతున్నాడు. వీడు హిందువులను అదే అమిత్ షా గారు ఎంఐఎం తోటి హిందువులను తిట్టిపిస్తాడు, వీడు ముస్లిం తిడతాడు. హిందూ ముస్లిం గొడవలు కావాలి, నార్త్ సౌత్ గొడవలు కావాలి. అన్నదంలో ఎక్కువ ఓట్లు ఎవరి ఉంటాయో వానికి సపోర్ట్ చేసినట్టుగా నటిస్తాడు. నటించి వాళ్ళ ఓట్లు దన్నుకోవాలి. వాటి దోసుకున్న వాటిని దృష్టి మరల్చాలి. ఇప్పుడు ఆడ మణిపూర్లో ఆడ ఎక్కువ మంది ఉన్న దానికి ఆ యొక్క ఆదివాసుల యొక్క భూములని గుంజుకొని ఈ లోయలు ఉన్న వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆడ 2 వర్గాల మధ్య గొడవ పెట్టిండు. వీడు మద్దతు ఇచ్చేదానికి ఈ ఎక్కువ ఉన్న మందికి ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఎల్లకాలం ఓటేస్తే ఇక మణిపూర్లో ఎన్ని జనరేషన్స్ అయినా నేనే పరిపాలిస్తాను. ఇప్పుడు భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందువులకు ఏదో మంచి చేసినట్టుగా నటించుకుంటా హిందువుల ట్యాక్స్లను దొబ్బుకుంటా ఇక అలా 84% మంది హిందువులు ఉంటే అందులో సగం మంది ఓటేసిన 42% మంది ఓటేసినా నేను ఎల్లకాలం పరిపాలించుకుంటా. ఎంత దోసుకున్నా ఎన్ని బిఎస్ఎన్ఎల్ అమ్ముకో ఎన్ని ఎల్ఐసీలు బిఎస్ఎన్ఎల్ మీద ఉన్న వాటికున్న ఆఫీసులకు ఉన్న జాగాలు అమ్ముకున్నా లక్షల కోట్లు వచ్చేటి. అట్లాంటిది ఆ యొక్క అదానికి అంబానికి 500 కోట్లకి అమ్మేస్తాడు. అంతకంటే ఎక్కువ ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కుంటామంటే ఏడంట వాడు. అట్లా అన్ని దోసుకుంటే మనకు కనిపిస్తలేవా? ఎల్ఐసి కాంగ్రెస్ పెట్టిన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు హిందువులు కాదురా? కాంగ్రెస్ పెట్టిన ఐఐటీలు చదువుకుంటే వాళ్ళు హిందువులు కాదురా? బోసుడికే వాళ్ళు. నాకు అర్థం కాదు. నీ రామాలయం కట్టాలన్నా నా యొక్క ఇంజనీర్ కావాలి కదరా? నీ రామాలయం కట్టాలంటే నా లేబర్ వాళ్ళు కావాలి, నా హిందువులు లేబర్ వాళ్ళు కావాలి కదరా? నా రామాలయంలో తిండి పెట్టాలి, అన్న దానం చేయాలంటే నా రైతు వండియాలి కదరా? బోసుడికే వాళ్ళు. మరి రైతులకు ఏం చేసిండు, లేబర్లకు ఏం చేసిండు, ఇంజనీర్లకు ఏం చేసిండు, చదువుకున్న వాళ్ళకి ఏం చేసిండ్రా మోడీ గాడు? జై శ్రీరామ్ అంటే తిండి పెడతాదరా? నాకు అర్థం కాదు. సచ్చిన పామురా ఈ యొక్క బీఆర్ఎస్. అది 100 రోజులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ జరిపిస్తాను కవిత అన్నది కేసీఆర్ బిడ్డ. వాడు అరవింద్ గాడు అన్నాడు. వాడైతే బాండ్ పేపర్ రాసిచ్చిండు. చేసిండారా? మనం కాంగ్రెస్ వాడు కమిటీ చేసిండు. మనం చేసిన పనులు చెప్పుకుంటే చాలు. ప్రజలు ఓటేస్తారు. ప్రజలు వెయిట్ చేస్తున్నారు. మనకి వచ్చి 2 నెలలు కూడా కాలే. ఇంకా వాడు 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయాలి. మనకు 2 నెలలకే అన్నీ అయిపోతాయిరా. ఒక బడ్జెట్ అన్న రావద్దా? 6 నెలలు ఏడాది ఆగునరా, అన్ని ఇస్తారు. పరిపాలన మీద వాళ్ళకి మంత్రుల కన్నా అవగాహన రావద్దురా? అధికారుల కన్నా ఏ శాఖలు ఏమవుతుందో తెలియద్దా? నాకు అర్థం కాదు. అరే మహిళలు హ్యాపీగా ఉన్నారా నాయన? వాళ్ళంతా వాళ్ళు పని చేసుకుంటారు. నెలకి అదనంగా వాళ్ళకి ఆటోల కిరాయిలు లేకపోతే ఇంకా బస్ కిరాయిలు మిగులుతున్నాయి. వాళ్ళకు 1000 రూపాయలు మిగిలితే వాళ్ళకి దాచిపెట్టుకోరా? వాళ్ళ కొడుకో బిడ్డకో వాడుకోరా? దేనికన్నా సేవ్ చేసుకోరా? వాళ్ళ పిల్లల చదువులకో దేనికన్నా? ఏ గాడవాడు ఒప్పించి నా కొడుకు కోరితే ఏమవుతుంది? వాడు ఎందుకు కోరుతున్నాడు? ఈ కాంగ్రెస్ పెట్టిన ఈ మహిళలకు పెట్టిన పథకం వల్ల పర్మనెంట్ వీళ్ళ కోట్లు పడతాయేమో, మనం మళ్ళీ గెలవేమో అని వాడు భయపడి ఆటోలకు ఏదో అయింది అంటాడు. ఏమవుతుందిరా ఆటోలకి? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచాలి, తప్పదు.
రాను రాను ట్రాఫిక్ పెరిగితే ఇప్పుడు ఈడు అన్నిటికీ జాగా వదలకుండా రోడ్లకు వదలకుండా ఆ యొక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినావు, చుట్టూ పార్కింగ్ లేకుండా ఎంత కంజెషన్ చేసినావు. మనకు అమెరికా అంత పెద్దగా ఉందా దేశం? అమెరికా భారతదేశంతో పోలిస్తే 3 రెట్లు 5 రెట్ల పెద్దగా ఉంది. జనాభా 35 కోట్లు ఉంది. 35 కోట్ల జనాభాకి మనకంటే 3 రెట్లు పెద్ద దేశం ఉంది. మన 140 కోట్ల మంది జనాభా అమెరికాలో 1/3 ఉంది. భూమి తక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంది. మరి ఏం చేస్తారు? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవసరం. ట్రైన్లు బస్సులు ఎక్కువ వాడాలి. ఆటోలు లేకపోతే ఇవి ఈ 2 వీలర్స్ తగ్గియాలి. మీరు యూరోప్లో పోండి, అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్లు గిన్లే ఉంటాయి ఎక్కువ శాతం. ప్లస్ మన పైసలన్నీ ఈ వెహికల్స్ వాడితే మన దేశ సొమ్ము అంతా ఆ గల్ఫ్ కంట్రీస్ పోతున్నది, విదేశాలకు పోతున్నది. ఆ డిపెండెన్స్ తగ్గియాలి. మన ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ఇంపోర్ట్స్ తగ్గియాలి. పెట్రోల్ మీద డిపెండెన్స్ తగ్గియాలి. ఆటో డ్రైవర్లకి ఏమైంది? ఆ పని చేయకపోతే ఇంకో పని చేసుకో. కంప్యూటర్లు వస్తే వేరే పని చేసుకుంటారా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, వేరే పని చేసుకోరా? అదే పెద్ద ఎంతమంది బస్సులు ఎక్కేటోళ్ళు ఉన్నారు ఆడోళ్ళు? ఎన్ని ఆటోలు ఉన్నాయి? మొగోళ్ళు ఎక్కరా? ఎమర్జెన్సీ సందులలో బస్సు పోదు కదా, ఎక్కరా? ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది. ఏది లేకపోతే గూడ్స్ ఆటోలు ఉండయా? వస్తువులు తీసుకునే ఆటోలు ఉండయా? కిరాణా షాప్ వాళ్ళకి వీళ్ళకి వాడుకోరా? ఆటోలు ఒక్క ఆటోలు ఎక్కితేనే ఆటోలు నడుతున్నాయా? బల్బు కాకపోతే, కావాలని ఒర్రుడు కాకపోతే ఆటోలు ఎన్నిటికి వాడతారా? ఒక ఆటోల కోసం వాడతారా? ఎంతమంది ప్రయాణిస్తారు? రోజు ఆడలు ఈ ఇంట్లో పని లేకున్నా పాట లేకుండా ఉరుకుతారా? ఏదో పండగకో, పబ్బానికో, తీర్థానికో, సమ్మక్క జాతరకో ఏదో బస్ ఎక్కి పోతారు. కానీ లేకపోతే ఎవరు పోతారు? వాళ్ళకి ఏదో టీచర్ జాబ్ చేసిన వాళ్ళు ఎవరో పోతారు. అందరు ఎందుకు పోతారు? అరే వాడు ఎవడో ఊరుకుంటే ఏమవుతుంది? ఊరుకొని అది ప్రతి శాఖలో ఉన్న అది మీ మంత్రుల మీద నమ్మకం లేదు ప్రజలకి. ప్రతి శాఖలలో ఉన్నటువంటి అధికారులని, ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో కీ శాఖ అధికారులని ప్రెస్ కాన్ఫరెన్స్కి రమ్మనండి. ఆ శాఖలు ఏమైతుంది, మేము ఇది చేయాలనుకుంటున్నాం, ఇంత బడ్జెట్ ఉంది, మా నెక్స్ట్ ఈ ప్రణాళిక ఉందని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. అది ఏదో వర్కుంటుంది కాదు. ప్రియాంక గాంధీ రావద్దని ఎక్కడ రాసిందే కవిత? ఎక్కడ రాసి ఉంది? కాదు, ఇదే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ కి జగన్ పిలిచిండు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని. పిలవచ్చు అట్లా? మరి చెప్పండి. మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి వేరే దేశ ప్రెసిడెంట్ని ప్రతి సంవత్సరం పిలుచుకొస్తాం. పిలవచ్చు అట్లా? ఒక మంచి శుభకార్యక్రమం జరుగుతుంటే ఎవరినైనా పిలుచుకోవచ్చు, తన మంచి ఎవరినైనా పిలుచుకోవచ్చు. కర్ణాటకలో ఇదే మహిళలకి అకౌంట్లలో 2,000 రూపాయలు వేసే కార్యక్రమము అప్పుడు పోయింది కదా అందరూ. ఎవరినైనా పిలుచుకోవచ్చు, అర్థమైందా? ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రియాంక గాంధీ నిలవద్దని ఎక్కడ లేదు. అక్కడ చెప్పు కవిత, ఎక్కడుందో మరి. అది తప్పు అయితే కేసేయి, మళ్ళా అది చట్ట ప్రకారం తప్పు అయితే కేసేయి. నువ్వు విలువలే జగన్మోహన్ రెడ్డిని. నేను చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే, బీఆర్ఎస్ వచ్చిన పాము. వాడు ఎంత వరకున్నా కేసీఆర్ ఇంటింటికి వచ్చి కాళ్ళు మొక్కినా, పొర్లు దండాలు పెట్టినా ఇప్పట్లో కేసీఆర్ రాడు. రాసి పెట్టుకోరు. వాళ్ళకు ఓట్లు పడాయి. నువ్వు ఎంత మంచి క్యాండిడేట్ నిలబెట్టు, ఎంత బలహీన క్యాండిడేట్ నిలబెట్టు. ఎక్కడో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే నలుగురిని ఆ లేబర్ వాళ్ళని కొనుక్కుంటుర్రు. అట్లా పడ్డాయి మొన్న. ఓకే, అక్కడ కూడా నువ్వు సరైన అభ్యర్థి నిలబెట్టి మనం కూడా ఇంత పైసలు వాస్తే గ్రేటర్ పరిధిలో కూడా వాడు రాడు. లాస్ట్ టైము మన పార్టీలకు వెళ్ళి పోయటాన్ని ఆపలేదు. కొన్ని చోట్ల బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. ఆ విధంగా మనకి గ్రేటర్ పరిధిలో కొంత నష్టం జరిగింది. అర్థమైందా? ఉప్పల్లో ఇప్పుడు ఆ టికెట్ ఆయనకి ఇస్తేవి మందముల పరమేశ్వర్ రెడ్డి. అప్పటి నుంచి మళ్ళీ ఆయన యాక్టివే లేడు. తర్వాత మిగతా 2 పోతుంటే ఆపకపోతుంది. వాళ్ళిద్దరిని ఆపుంటే అట్లీస్ట్ మనకి పడుతుండే, లేదంటే పైసలన్నా గట్టిగా మంచిది ఉండే కదా. సో అట్లా ఇప్పుడు మల్కాజ్గిరిలా వాడు పాలమల్లిగాడు వాడు మస్తు పైసలు పంచాడు. లేబర్ వాళ్ళంతా అమ్ముడు పోయారు. ఖైరతాబాద్లో వాడు దానం నాగేందర్ మస్తు పైసలు పంచాడు. ఈ అంజన్ కుమార్ యాదవ్ అనేటోడు అన్ని టికెట్లు అమ్ముకున్నాడు, పదవులు అమ్ముకున్నాడు. వాడు గ్రేటర్ పరిధిలో మొత్తం కాంగ్రెస్ని దొబ్బ పెట్టించాడు. లేకపోతే కాంగ్రెస్ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎందుకైంది పరిస్థితి?
ఇలా గ్రేటర్ పరిధిలో అమ్ముడు పోతారు కాంగ్రెస్ నాయకులు. అది వచ్చిన దరిద్రం. అర్థమైందా? ఇప్పటికైనా సిగ్గుశరం తెచ్చుకొని గట్టోని అమ్ముడు పోనోని నిలబెట్టి ఆ యొక్క అవసరమైతే అంజన్ కుమార్ యాదవ్ తీసేసి వేరే బలమనోళ్ళని పెట్టి ఆ యొక్క నిజంగా కాంగ్రెస్ మీద ఉన్నోళ్ళు పెట్టి నా అవసరమైతే 4 పైసలు ఖర్చు పెట్టి అట్లా ఏమైనా ఒక ప్రణాళికబద్ధంగా చేస్తే గ్రేటర్ పరిధిలో కూడా వస్తాయి. అర్థమైందా? అట్లా మనం ఏం చేద్దాము, ఎట్లా చేద్దాము, మన ఇచ్చిన గవర్నమెంట్ తరఫున మనం గవర్నమెంట్ ఏమేం చేస్తుంది అవి చెప్పడమో, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలకు ఏం చేద్దామో అట్లా చెప్పడమో, నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ సోషల్ మీడియా వీరులని కానీ ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలని కానీ వాళ్ళని గుర్తించడము, ఇట్లాంటి వాటి మీద పెట్టాలి. కానీ ఆడ ఓరుకుంటే ఏమవుతుంది? పిచ్చి కుక్కలు ఓరుకున్నాయి, పిచ్చిలేసిన కుక్కలు ఓరుకున్నాయి అనుకుంటారు. పట్టించుకోరు ప్రజలు. బీఆర్ఎస్ పని అయిపోయింది. వాళ్ళకి రియాక్ట్ అవుతున్నాం అంటే లేని బీఆర్ఎస్ని లేపే ప్రయత్నం చేస్తున్నాం అని అర్థం. గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ నేతలారా. రేవంత్ రెడ్డి గారు ఆయన చేయాల్సింది ఆయన ఏమేమి పరిపాలన చేస్తుండో వాటి గురించి మాట్లాడడం కరెక్టేమో. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి, సో ఆయన మాట్లాడేటప్పుడు అన్ని సామాజిక వర్గాలు చిన్నపిల్లలతో సహా చూస్తారు కాబట్టి ముఖ్యమంత్రి స్పీచ్. సో కొంచెం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిన నడుస్తుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మాట్లాడితే ఆ గౌరవము కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ప్లస్ రెండోది మంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాలు ఐడియాలజీ గురించి నేను మాట్లాడతలేను. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ అనేది నాకు నచ్చకపోయినా సరే కానీ అది మోడీ కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ వాళ్ళ డ్రెస్ సెన్స్ ఏమంటారు ఒక పెద్ద మనిషి లెక్క వేసుకుంటారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు చిన్నపిల్లగాని లెక్క వేసుకోవాలి? ఆయన తాతయ్యండు, ఆయనకు మనవాడు ఉన్నాడు, ఒక ముడతలు వాడకుండా కొంచెం పెద్ద మనిషి లెక్క అనిపించాలి. అప్పుడప్పుడు లుంగి లేకపోతే అప్పుడప్పుడు ధోతి కట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీకి పోతే సూట్ వేసుకుంటాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆయన మంచి అచ్చ తెలుగు ధోతి కట్టుకుంటాడు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, అమెరికాకి వస్తే టీ షర్ట్ ఇట్లా వేసుకుంటారు. కానీ ఇండియాలో ఉంటే ఎప్పుడైనా చూడండి ఆయన ధోతి కట్టుకునే ఉంటాడు. ఉత్తమ్ రెడ్డి గారు అట్లనే మన వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సో యూ టు మెయింటైన్ కొంచెం పెద్ద మనుషులకు కనిపించాలి కదా. నువ్వు రాష్ట్రానికే పెద్దవు కదా నువ్వు, అవునా కాదా? చిన్నపిల్లగాని లెక్క అది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. నువ్వు ఆ స్టేజ్ కూడా దాటినావు. నువ్వు లైఫ్లో కూడా అరౌండ్ 50 దాటినిండు నాకు తెలిసి. తాతయ్య అంటే 50 దాటింటాడు. సో అది మెయింటైన్ ఆ పదవికి ఒక స్థానం కల్పించాలి. రెండోది ఈ టీడీపీ వాళ్ళది కాంగ్రెస్ కార్యక్రమాల్లో మీకు ఏదైనా టీడీపీ వాళ్ళది ఆంధ్రాలకు సంబంధించినది ఏదైనా సపరేట్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఇన్వైట్ చేయండి. కానీ ఈ టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ కార్యక్రమాల్లో దయచేసి పాల్గొనకండి. అది యూకేలో కానీ ఇక్కడ గాంధీ భవన్లో కానీ ఎక్కడ కానీ. ఎందుకంటే కాంగ్రెస్ టీడీపీ సపరేట్ పార్టీలు, అవి సపరేట్ అట్లనే ఉండడం ఉత్తమం. మీకు నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి మీకు అంత మంచిగా చేసిండు అనిపిస్తే ఆంధ్ర వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ సపరేట్ మీటింగ్ పెట్టుకొని మీ మీటింగ్కి తెలంగాణ ముఖ్యమంత్రి ఇన్వైట్ చేయండి. అది మేక్ సెన్స్. కానీ వాళ్ళు వచ్చి ఇలా ఈ జెండాలు పట్టుకొని రావడం అది ఇట్ సెండ్స్ రాంగ్ మెసేజ్. అర్థమైందా? సో నేనేం చెప్పదలుచుకున్న ఓవరాల్ అంటే వాళ్ళ బీఆర్ఎస్కి సచిన బీఆర్ఎస్ను మనం రియాక్ట్ కావాల్సిన అవసరమే లేదు. ఇక బీజేపీ ట్రాప్లో, ఈ మతం ట్రాప్లో ప్రజల్ని పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి మతం పిచ్చి లేస్తే దాంట్లో నుంచి బయట తెచ్చుడు ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంత కష్టం అవుతుందో మిగతా ప్రాంతాలు కూడా అంతే కష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని డే టు డే ప్రశ్నలు అడిగినా, ఎన్ని మోడీ ఇది చేయలేదని అడిగినా కానీ వాడు జై శ్రీరామ్ అంటాడు, కాంగ్రెస్ని తిడతాడు. అన్ని కట్టిన కాంగ్రెస్ని తిడతాడు, మోడీ ఏం చేసిండ్రా అంటే వాడు చెప్పాడు. యంగ్ పొరగాళ్ళకి పిచ్చి లేపుతున్నారు మతం పిచ్చి. వాళ్ళంతా పేడి సోషల్ మీడియా ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి మనకు అధికారమే లేదా. ఈ రాక అధికారం వచ్చినాక మరి 4 పైసలు పక్కన పెట్టి కేసీఆర్ గారు గంత దోసుకున్నప్పుడు, మోడీ గారు గంత దోసుకున్నప్పుడు, మొత్తం మీడియాను వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మరి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అధికారం వచ్చినాక నీ చేల మీడియా ఎదురా కాంగ్రెస్ నాయకులకి? ఓ పెయిడ్ సోషల్ మీడియా లేదు, పెయిడ్ రెగ్యులర్ మీడియా లేదు. ఎవడో వాళ్ళ ఇష్టంతో నాలాంటోడో, రఘు జర్నలిస్ట్ లాంటోడో, మల్లన్న లాంటోడో వాళ్ళ ఇష్టంతో స్వచ్ఛందంగా ఏదో ఓరుకుంటారు తప్ప కాంగ్రెస్కి ప్రతిపక్షం అంటే పైసలు లేవు. ఇవాళ అధికారం వచ్చింది కదా తెలంగాణలో, 4 పైసలు పక్కకు పెట్టి ఈ మీడియాని కొనుక్కోవచ్చు కదా, పెయిడ్ సోషల్ మీడియాని పెట్టవచ్చు కదా. ఇప్పుడు నేను ఎట్లయితే ప్రతి అంశం మీద రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నా అట్లా మాట్లాడేటోళ్ళు 4 హైర్ చేసుకుంటే ఏమైందిరా? నాకు అర్థం కాదు. ఇవాళ సోషల్ మీడియా అనేది పవర్ఫుల్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఇవాళ రెగ్యులర్ మీడియాని కూడా నమ్ముతలేరు ప్రజలు.
ఏం పుట్టింది? సోషల్ మీడియాలో మంచిగా జర అందంగా ఉన్న అమ్మాయిలని, జర మంచిగా మాట్లాడే వాగ్దాటి ఉన్న వాళ్ళని, అట్లాంటి వాళ్ళకి మనం అవసరమైతే సబ్జెక్ట్ కాంటెంట్ ట్రైనింగ్ ఇద్దాం, ఎట్లా మాట్లాడాలనో ఆ విషయ పరిజ్ఞానం నేర్పిద్దాం. అట్లా మాట్లాడితే ఈ యొక్క వాళ్ళు మనం తిట్టాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్ట్ మాట్లాడితే చాలు, విషయ పరిజ్ఞానం చేస్తే చాలు. అర్థమైందా? ఇప్పుడు బాగా ఆవేశం ఉన్న పాటలు ఇట్లా వస్తాయి, అట్లా పోతాయి. మెలడీ పాటలు ఎన్నిసార్లు వినైనా బుద్ధి అవుతుంది. తిడితేనే వ్యూస్ వస్తాయి అనుకుంటే శ్రీరెడ్డిని ఎంతమంది చూస్తారు, ఎంతమంది దానికి గౌరవం ఇస్తారు? పంచప్రభాకర్ గారిని ఎంతమంది చూస్తారు, ఎంతమంది గౌరవం ఇస్తారు? ప్రజలు దే డోంట్ కేర్ అబౌట్ ఆల్ దిస్ డ్రామా. వాళ్ళు వాళ్ళ యొక్క డే టు డే సమస్యల గురించే ఆలోచిస్తారు. వాళ్ళ సమస్యలకు నువ్వేం పరిష్కారం చూపెడతావు అనేది వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా సమాధానం చెప్తే చాలు. ఈ మంత్రులు వీళ్ళు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇండిపెండెంట్ వాయిస్లో నమ్ముతున్నారు, లేదంటే ఆ సంబంధిత శాఖ అధికారులు చెప్తే నమ్ముతారు. అర్థమైందా? కాబట్టి ఆ సంబంధిత శాఖలో కీలక అధికారులతోటి ప్రెస్ కాన్ఫరెన్స్ రెగ్యులర్గా పెట్టియండి కదా, వారానికోసారో నెలకోసారో పెట్టియండి. అప్పుడు అరే ఇంత కష్టపడుతున్నాడు, వాళ్ళకు ప్రణాళికబద్ధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలకు మెసేజ్ పోతుంది. ఆ చెత్త గాడిద కొడుకులకు రియాక్ట్ కావాల్సిన అవసరమే లే. అర్థమైందా? బీఆర్ఎస్ తెలంగాణలో రాదు, రాసి పెట్టుకోరి. దేశమంతా తిరుగుతా అన్నాడు, ఏడలేదు. ఉన్న ఆ కొద్ది మంది జాయిన్ అయిన వాళ్ళు మహారాష్ట్రలో కానీ ఒరిస్సాలో కానీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. బీఆర్ఎస్లోకి అందరు కాంగ్రెస్లోకి వస్తుంటే ఆడ ఓట్లు లేడు. ఇంకా చూడండి మీరు, ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వచ్చేస్తారు. బీఆర్ఎస్కి ఓట్లు అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. అది ఎక్స్పైర్ అయిన మందు గోళీలు. ఎక్స్పైర్ అయినాక అవి మళ్ళీ వేసుకుంటే అది దద్దులు వస్తాయి, రియాక్షన్ అవుతుంది, చచ్చిపోతాం. కాబట్టి ఎక్స్పైర్ అయిన మందులను ఎవడు వేసుకోడు. వాళ్ళకి ఇచ్చిన పీక్ టైము వాడు ఏదో తెలంగాణ కోసం కష్టపడ్డాడని అదే పాపం అని వాని మీద ఒక జాలి చూపెట్టిస్తే వాడు ఆ నమ్మకాన్ని నిలుపుకోలే. కాబట్టి ఆ సచిన పాముని ఇంకా మనం చంపాల్సిన అవసరమే లేదు. మన ఎనర్జీని, మన రిసోర్సెస్ని మనం ఏం చేస్తున్నాం, ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నామో అది చెప్తే సరిపోతుంది. మాకు టైం ఇవ్వండి రాయ్యా, మేము ఒక అధికారులతో ఎట్లెట్లా సాధ్యమవుతుంది అన్ని చర్చించి తప్పకుండా మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. మేము గాలి మాటలు చెప్పాం, ఓకే, బీజేపీ లెక్క బీఆర్ఎస్ లెక్క జూటా మాటలు జుమ్లా మాటలు చెప్పాం. కాకపోతే మాకు టైం పడుతుంది. ఎందుకంటే అన్ని ఒకటేసారి నెరవేర్చడానికి మనకు అంత బడ్జెట్, అవగాహన, ప్లస్ అధికారులతో మాట్లాడము, ఇంప్లిమెంటేషన్కి చర్యలు, ఇట్ టేక్స్ టైం. అర్థమైందా అనేది ప్రజలకు చెప్తే సరిపోతుంది. రెండోది, బీజేపీ యొక్క మతం ఉచ్చుల పడకుండా ఈ కరెక్ట్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి డే టు డే మనం ప్రజా సమస్యల గురించే మాట్లాడాలి. కులం మతం గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లే. అర్థమైందా? మతం రిలేటెడ్ మనం మాట్లాడితే అది ఎంఐఎంఓకి లాభం అవుతుంది, బీజేపీకి లాభం అవుతుంది. కాబట్టి అది ప్రజా సమస్యలు, మనం అధికారంలోకి వచ్చింది అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి సమన్యాయం చేయడానికి వచ్చినాం. ప్రజలు కట్టిన ట్యాక్సులకి మనము దానికి న్యాయం చెప్పడానికి వచ్చినాం తప్ప ఎవడు తప్పు చేసినా, ఏ కులపోడు తప్పు చేసినా, ఏ మతమోడు తప్పు చేసినా అన్నిటికి సమాన శిక్షలు ఉంటాయి. ఆడు ఓడో పిచ్చినా కొడుకులు ఆడు కాదు. భారతదేశంలో ఉన్న ముస్లింలకు ప్రధాని కాదురా మోడీ. వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత మోడీకి లేదా? ముస్లింలు ట్యాక్సులు కడతలేరా? పోనీ హిందువులకు ఏం చేసిండ్రా మోడీ? ఆ ట్రాప్లో మనం ఎందుకు పడాలి? మనం పిచ్చిలేసి కడుతున్నాం ఆ ట్యాక్సులు. ఎన్నిటి మీద కడుతున్నాం? విదేశం నుంచి ఒక ఫోన్ తెప్పించుకున్నా, ఒక కారు తెప్పించుకున్నా దానికి ఎక్స్ట్రా ట్యాక్స్లు వేస్తాడు. సీపోర్ట్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఎన్ని వస్తువులు సీపోర్ట్లకి వెళ్ళి వస్తాయి భారతదేశానికి ఇంపోర్ట్ అవుతాయి, వాటి అన్ని మీద అడిషనల్ ట్యాక్స్లు వేస్తారు. అంటే మామూలుగా వేసేదానికంటే చాలా ఎక్కువ వేస్తారు కస్టమ్ డ్యూటీలు. అర్థమైందా? అట్లా నువ్వు ఏదన్నా తీసుకో. ఇప్పుడు చూడండి, మొన్న బడ్జెట్లో ఎన్ని అప్పులు చేసిండు మోడీ. అన్ని పైసలని, మన పైసలన్నీ మిత్తి కట్టడానికి పోతున్నాయి బ్యాంకులను మెప్పుతున్నాం. మరి ఏం చేసిండు? ఆ పైసలు అన్ని అప్పులు తెచ్చి ఏమైనా చేసిండు అంటే అన్ని గుజరాతీ వ్యాపారులంతా విదేశాలకు దొబ్బకపోతే బ్యాంకుల దగ్గర అప్పు చేసి వెళ్ళిపోతే వాళ్ళ యొక్క రుణాలు మాఫీ చేస్తుండ్రు. రైతులకు మాఫీ చేయరంటే చేయడంట వాడు. కాంగ్రెస్ వాడు పేదోడు సామాన్యుడు బతకాలని సబ్సిడీలు ఇస్తే అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు మోడీ గారు. అలా చూడండి, 18% జిఎస్టీ వస్తుంది వానికి. 100 రూపాయల మనం ట్యాక్స్ కడితే అలా 18 రూపాయలు మనం జిఎస్టీ కడుతున్నాం. అట్లా కార్పొరేట్ ట్యాక్స్ 18 రూపాయలు ఉంది. అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ప్రతి చిన్న దుకాణం కానీ కంపెనీకి కానీ కంపల్సరీగా కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ ఉంటుంది వ్యక్తిగతంగా, ఈ యొక్క కంపెనీలకేమో కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది. అవి కాకుండా మళ్ళీ 18-20% అప్పులు చేస్తుంటాడు. దేశ జీడిపి పెరిగింది అంటాడు. జీడిపి పెరిగింది, ఎందుకు పెరిగింది? భూముల రేట్లు పెరిగితే పెరిగింది. నా ఆమ్దాని వచ్చి నాకు శాలరీ పెరగలే.
ప్లస్ ఉన్న సంపద అంతా కొద్ది మంది దగ్గరనే ఉన్నది. 84% మంది హిందువులు భారతీయులు పేదోళ్ళు అయినరు, 10-15 మంది బలిసినోడు ఇంకా బలిసినోడు అయిండు, పేదోడు సామాన్యుడు ఇంకా పేదోడు అయిండు. అదాని అంటారా అభివృద్ధి అని? ఒక కాలో చెయ్యో అభివృద్ధి జరిగితే దాన్ని రోగం అంటారు, బోధకాలు అంటారు. అన్ని శరీరంలోని అన్ని భాగాలు అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి అంటే దాన్ని అభివృద్ధి అంటారు. ఒక దగ్గర ఎక్కువ పైసలు ఉంటే ఆడు మురుగ పెట్టుకుంటాడు, అందరి దగ్గర ఉంటే అందరు ఖర్చు పెడతారు. అట్లా వాడు నిజంగా మంచి పరిపాలన చేస్తుంటే మిగులు బడ్జెట్లు అవుతాయి. రోజు రోజుకి అప్పులు ఎందుకు ఎక్కువ చేస్తారు అంటే వాడి పరిపాలన లోపం ఉన్నట్టే కదా. కాంగ్రెస్ హయాంలో మిగులు బడ్జెట్లు ఉంటే ఇన్ని అప్పులు కాలే. వాడు అప్పులు చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంది? సంపద సృష్టించలేకపోతున్నాడు, అది మంచి పరిపాలన కాదు. అర్థమైందా? రోజు రోజుకి రూపాయి విలువ క్షీణిస్తున్నది. ఎందుకు? రూపాయలల్లో భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవడు ముందుకు వస్తలేడు. ఉన్న రూపాయలని వేరే దేశాలకు పెట్టుకోవాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ పరిపాలన సరిగ్గా లేదు, పెట్టుబడికి అనుకూలంగా లేదు, వాళ్ళ పెట్టుబడులకు రక్షణ లేదు, వాళ్ళ పెట్టుబడులకు సరైనటువంటి లాభాలు వస్తలేవు, వచ్చే విధంగా నువ్వు ఆ పరిపాలన చేస్తలేవు. ఇవి మాట్లాడొద్దా? అయ్యో జై శ్రీరామ్ అనుకుంటా వాడు బాపనోడు గుజరాత్ వాడు దోసుకుంటే చూసుకుంటా కూర్చుందామా? కాబట్టి నేను ఏం చెప్తున్నా కాంగ్రెస్ నాయకులకి, మీరు ఒక కేబినెట్ సమావేశాలు పెట్టుకొని రెగ్యులర్గా డే టు డే ప్రజా సమస్యల గురించి నువ్వు పరిపాలన ఏం చేస్తావు వీటి గురించి మాట్లాడు. ఆ పిచ్చినా కొడుకులు ఎంత వరకున్నా రారు. బీఆర్ఎస్ రాదు, బీజేపీకి కొన్ని ఇప్పుడు చెప్పిన ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ లోకల్ అర్బన్, మెయిన్గా అర్బన్, కొంత ముస్లిమ్స్ ఉన్న ఏరియాల్లో కొంచెం వాళ్ళు ఆ మతం ఫీలింగ్ తెప్పించే ప్రయత్నం చేస్తారు. మహబూబ్నగర్ అర్బన్, నిజామాబాద్ అర్బన్, కరీంనగర్ అర్బన్, తర్వాత మహారాష్ట్ర బార్డర్లు, లేదంటే ఈ గోషామాలు గీషామాలు గ్రేటర్ పరిధి. సో ఇక్కడ కూడా మనం ఎట్లా కాంగ్రెస్ రావాలనో అక్కడ బలమైన నాయకులు, ఇంత పేరున్న నాయకులు, 4 పైసలున్న నాయకులు ఎవరున్నారో గుర్తించి వాళ్ళని నిరంతరం ప్రజల్లో ఉండేటట్టు చేసి వాళ్ళందరినీ ఇంకా వేరే బీఆర్ఎస్లో బీజేపీలో ఉన్న వాళ్ళని కూడా కాంగ్రెస్కి ఎట్లా తేవాలి ఆలోచించాలి. కానీ వాడేమో కాంగ్రెస్ని అన్ని రాష్ట్రాల్లో సిబిఐ, ఈడీ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర పైసలు లేకుండా చేసి అన్ని ఇబ్బంది పెడుతుంటే మీరు అధికారం నుండి కూడా వాళ్ళని ఏం పీకకపోతే ఎట్లా రాయ్యా కదా? వాడు ఈ యొక్క ఏది రాళ్లతో కొట్టినప్పుడు మనం ఇటుకలతో కొట్టాలి కదా. ఆలోచించండి. అశోక్ గడ్ హాయ్ సార్, హాయ్ బ్రదర్. ఎవరు? లక్ష్మణ్ రంగా ఏమంటున్నావు బ్రదర్? బీఆర్ఎస్ అవినీతి సొమ్ము కక్కించాలి అని చెప్పండి. ఒక్క నాయకుడిని ఒక్క అధికారిని వదలవద్దు. కాంగ్రెస్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయం విపిఏ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరణ చేయడం, ఒక్కొక్క విఆర్ఓ కోట్ల రూపాయల అవినీతి చేశాడు. గ్రామ ప్రజల రక్తం తాగిన విఆర్ఓ వ్యవస్థను ఏర్పాటు చేయవద్దని చెప్పండి. నేను గ్రామాల్లో ఉన్న ఆలోచననే చెబితే ఈ నాయకులు వినడం లేదు. అదే బ్రదర్, ఈ రోజుకి కూడా జాతీయ స్థాయి ప్రతిపక్ష నేత ఎవరో తెలియని పరిస్థితి, అయినా ఢిల్లీ పెద్దలకి సోయలేదు. అదే బ్రదర్, మీరు చెప్పిన ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఏమంటున్నారు? లక్ష్మణ్ రంగా బీఆర్ఎస్ అవినీతి సొమ్ము కక్కించాలి. ఒక్కటి ఏంటంటే బ్రదర్, ఇప్పుడు అంటే వాళ్ళకి ఇప్పుడు తిన్నోడు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, వాళ్ళ పేర్ల మీద అట్లనే ఆ డబ్బులు అట్లనే ఉండవు. అంటే వాడు క్యాష్ అయితే ఇప్పుడు ఒక కాంట్రాక్టర్కి మనం డబ్బులు రిలీజ్ చేసినాం అనుకో, మెగా కృష్ణారెడ్డి ద్వారా మళ్ళీ వీళ్ళకి వస్తాయి. ఎవరికి? హరీష్ రావు, కేసీఆర్, ఎవరికి వస్తాయి, కేటీఆర్కో. వాళ్ళు తీసుకుపోయి విదేశాల్లో దాచిపెట్టుకుంటారు, లేదంటే ఎన్న భూమిలో పొక్కదావి పెట్టుకుంటారు. అర్థమైందా? లేదు అంటే ఇప్పుడు అట్లా కూడా చేస్తే ఏమవుతుంది? వీడు నరేంద్ర మోడీ వచ్చి డిమానిటైజేషన్ అంటుండే కాబట్టి పైసల రూపంలో దాచిపెట్టుకుంటే అవి చెల్లకుండా అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? ఈ యొక్క డైమండ్ల రూపంలోనో లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద భూములు ఉంటాయి. ఎందుకంటే ల్యాండ్ సీలింగ్ ఏదో యాక్ట్ ఉంది కదా. సో వేరే వాళ్ళ మీద అంటే చుట్టాలకో ఫ్రెండ్స్కో ఎవరెవరి పేర్ల మీద భూములు ఉంటాయి బినామీగా, లేకపోతే బినామీ అకౌంట్లలో డబ్బులు ఉంటాయి. అంటే నువ్వు ట్రాక్ చేసి అవి రికవర్ చేయడం కష్టం. ఇక పెడితే జైల్లో పెట్టాలి తప్ప ఆ డబ్బులు రికవర్ అయితే అని నేను అనుకోవట్లేదు. అంటే చట్టానికి దొరకకుండా దోసుకుంటారు. నేను చెప్పదలుచుకున్నది, ఇంకా పెడితే జైల్లో పెట్టాలి కదా. ఒకటి పెడితే జైల్లో పెడితే ఆనకే సింపతి వస్తుంది. జైల్లో పెడితే ఆడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయాడు. అర్థమైందా? సో ఒక్కసారి పోయినాయి అంటే డబ్బులు రావు తిరిగి, నాకు తెలిసి. ఒక్క నాయకుడిని ఒక్క అధికారిని వదలవద్దు. వాళ్ళని ఏం చేయలేము బ్రదర్. వాడిని జైల్లో పెట్టినా ఆ డబ్బులు అయితే రావు, అది రాసి పెట్టుకోండి. ఇక పోయినవి రావు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏ పార్టీ అయినా అది. ఎందుకంటే వాడు తినేటోడు చాలా తెలివికల్లాగా తింటాడు, అది దొరకకుండా తింటాడు. సో అది పోయింది. ఇక జైల్లో పెడితే వానికే సింపతి వస్తుంది, వానికే 4 ఓట్లు ఎక్కువ వస్తాయి, కానీ దానివల్ల ఒక్క లాభం రాదు. కాబట్టి ఆ సచ్చిన పాము గురించి పట్టించుకోకూడదు, వాళ్ళకి రియాక్ట్ కాకూడదు. మనం చేసే మంచి పనులనే ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, అంతే.
మనం వాళ్ళకి అనవసరంగా ఈ యొక్క ఏది మనం రియాక్ట్ అయితే అయ్యో ఇంకా కేసీఆర్ ఉన్నాడా ఇంకా బతికే ఉన్నాడా అనేది ప్రజలకు తెలుస్తుంది. మనం రియాక్ట్ కాబట్టి తెలియదు. కవిత ఇంకా బతికే ఉందా అనేది తెలుస్తుంది. లేకపోతే మనం రియాక్ట్ కాకపోతే తెలియదు కవితనా ఆమె ఎవరు అని అడుగుతారు. ఏ కవిత అని అడుగుతారు. అర్థమైందా? కేటీఆర్ పరిస్థితి కూడా అదే. ఇలా ఆటో పట్టుకొని తిరిగినా ఎవరు తెలియదు. మీరు చూడండి, నేను అబద్ధం ఆడితే బీఆర్ఎస్ఎల్ఐ ఆ వ్యూస్ కానీ ఆ షేర్లు కానీ చూడండి. నిన్న కేసీఆర్ ఏదో అఫీషియల్ అన్అఫీషియల్ అని పెట్టుకున్నాడు. ఎన్ని 463 వ్యూస్ ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రికి. అది పరిస్థితి. కాంగ్రెస్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయం విఆర్ఏ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరణ చేయడం. ఒక్కొక్క విఆర్ఓ అదే బ్రదర్, నేను కాంగ్రెస్ ఇప్పుడున్న పరిపాలనలో అంటే మనం ఆశించిన స్థాయిలో నేను డిఫరెంట్గా ఆశించిన కానీ నాకు అర్థమవుతుంది. గతంలో జనరల్గా కాంగ్రెస్లో ఎట్లుంటుంది అంటే ఉండేది అంటే యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ లేకపోతే సాధారణంగా ఒక క్యాబినెట్ సమావేశం జరిగి అందరూ సమిష్టి నిర్ణయం చేసేటట్లు చర్చించేటోళ్ళు అసెంబ్లీలో, లేకపోతే ఏదైనా నిర్ణయం చేసేటప్పుడు ఇట్లా సమిష్టి నిర్ణయం అంటే అందరి అభిప్రాయం తీసుకున్నాక అందరు ఏమంటే దాన్ని బట్టి ఒక నిర్ణయం చేసేటోళ్ళు, కొంచెం లేట్ అయినా కానీ కరెక్ట్ నిర్ణయం చేసేటోళ్ళు. ఇప్పుడు నేను ఈ 2 నెలల్లో నేను గమనించింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఆయన ఏమనిపిస్తే అది మాట్లాడేస్తున్నాడు, ఆయనకు నచ్చింది చేసుకుంటూ పోతున్నాడు అనిపిస్తుంది. మిగతా మంత్రులు మిగతా వాళ్ళు నచ్చకపోయినా నోరు మూసుకుంటారు. వాళ్ళు ఎక్కువ మంది సగం ఉన్నారు. ఏది సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ రెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు, అట్లనే బట్టి గారు, వీళ్ళు బట్టి గారు కూడా ఉత్తమ్ రెడ్డి వెంకటరెడ్డి కొంచెం కొంతవరకు ఇండిపెండెంట్గా ఉన్నారు. కానీ ఇంకా మిగతా వాళ్ళంతా జై రేవంత్ రెడ్డి. ఎవరు బట్టి గారైనా సరే, కొండా సురేఖమ్మ గారైనా సరే, యు నేమ్ ఇట్, మిగతా వాళ్ళంతా రేవంత్ రెడ్డి భజన వాడేటోళ్ళే. ఈ రేవంత్ రెడ్డికి తోటి వచ్చిన దరిద్రం ఏంటంటే జై అంటే ఆయన ఖుషి అయిపోతాడు లోపల. అంటే అది చిన్నపిల్లగాని మెంటాలిటీ ఉంది. అది కరెక్ట్ కాదు. ఎవడి ఏమంటారు, ఎవడైతే నిజం మాట్లాడుతుండో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజాన్ని తీసుకునే కలేజా ఉండాలి. అర్థమైందా? ఎవడన్నా మంచి చెప్తే దాంట్లో ఎంతవరకు నిజం ఉందో నాకు చిన్నపిల్లగాడు చెప్పినా వింటాను. ఎవ్వడు గొప్పవాడు కాదు. బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ చదువుకున్నాడు కాదు. చదువుకుంటే నీకు పక్కోడి జ్ఞానం నీకు వస్తుంది, కానీ నువ్వు కొత్త జ్ఞానం నీకు రాదు. అర్థమైందా? కొత్త జ్ఞానం రావాలని నువ్వు సొంతంగా ఆలోచించాలి. కాబట్టి ఆ ఆలోచన అనేది ఎవరికైనా రావచ్చు, చిన్నపిల్లగానికి రావచ్చు, పెద్దవాడికి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కాబట్టి ఎవడు చెప్పినా అలా తప్పు ఉందా రైట్ ఉందా ఆలోచించి దాంట్లో మంచి ఉంటే తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ నేను అబ్జర్వ్ చేసిన కాడికి రేవంత్ రెడ్డి గారు ఆయన జై అనాలి. అద్దంకి దయాకర్ జై అంటాడు, ఈ కోటరి ఫిరోజ్ ఖాన్ జై అంటాడు, ఇంకోడోడో జై అంటాడు. ఏం చేసుకుంటావు? జై ఎడబెట్టుకుంటావు. ఎందుకు పనికిరాదు జై? దానివల్ల నీ పరిపాలన బాగుపడదు. నువ్వు తప్పు చేసినా రైట్ చేసినా వాడు జై అంటే నువ్వు తప్పు నా ఈపు నాకు కనిపించదు కదా. నా ఈపులో ఎవడన్నా ఏమనుందా, పురుగుందా, ఏమనుందా ఎవడని చెప్పాలి కదా పక్కోడు. నేను జై అంటే ఆ పురుగు గరుస్తుంది. అందుకే అంటున్నా. ఇంకా కొంచెం ఆ యొక్క ఏమంటారు, అదే దాన్ని నేనేమంటా అంటే అది ఒక ఏమంటారు, ఒక అహంకారమే అంటాను నేను దాన్ని. అదే అంటే ఇప్పుడు ఒక అహంకారమే, అది ఒక రకమైన అహంకారమే. ఎందుకంటే నేను విన్న కాడికి ఏంటంటే వాళ్ళు కొడంగల్లా వాళ్ళు దొరలు అంటారంట కదా. దొరలు అంటే చాలా వెనుకబడిన ప్రాంతం, ఆదిలాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ. సో అది కర్ణాటక బార్డర్, కర్ణాటక కూడా చాలా వెనుకబడిన ప్రాంతం ఆ పర్టికులర్ ఏరియా. సో అక్కడ ఏంటంటే అట్లాంటి వెనుకబడిన ప్రాంతంలో వీళ్ళు దొరలు అంటే బెదిరించుకొని బతికేటోళ్ళు అన్నట్టు. సో ఇప్పటికీ వాళ్ళు చెప్తారు, మరి వాళ్ళ వీళ్ళ అన్నలు తమ్ముళ్ళు ఎవడని చెప్తినకపోతే కొడతారు అని అంటారు మళ్ళీ అక్కడ. సో అంటే మేము చెప్పింది నాలే కరెక్టేరా అయ్యా, నువ్వు నీకెట్లా తెలుస్తుంది అన్నీ? నాకు ఎవరికి తెలియదు. ఎవడేం మంచి చెప్తే వినే ప్రయత్నం చేయాలి, అందులో మేక్ సెన్స్ ఉంటే. నాకే అన్ని తెలుసు అనుకుంటే బొక్క బోర్ల పడతావు. అర్థమైందా? కాబట్టి రేవంత్ సో అదే నేను ఇప్పుడు ఏం చెప్తాను, ఈ మంత్రులంతా సో అలా మెజారిటీ మంత్రులు ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటుండు. ఆయన జై అనేటోళ్ళకి ఇచ్చుకుంటు. నిజంగా పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కష్టపడితేనే పార్టీ వచ్చింది, మళ్ళీ వాళ్ళు కష్టపడితేనే మళ్ళీ ఎన్నికలకు గెలుస్తాం. జై అనేటోంతో ఏమవుతుందిరా? 7 సార్లు షబ్బీర్ అలీ 7 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచిండు. ఆయనకి ఏదో పదవి ఇచ్చుకుంటే. మల్లి రవి అనేటైనా కాలం చెల్లిపోయిన నాయకుడు, వాళ్ళకి చిన్నారెడ్డి కాలం చెల్లిపోయిన నాయకుడు, వాళ్ళకి ఓడోటి ఎత్తారా? చిన్న ఎమ్మెల్సీకి కూడా చిన్నారెడ్డికి 10 ఓట్లు రాలే.
అరే ప్రజల నాడి ఏంది, ఇప్పుడున్న పరిస్థితులు ఏంది, నీకు జై అంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ కింద పని చేసినావు కాబట్టి ఆ యొక్క జానారెడ్డి దగ్గర మల్లు రవి వాళ్ళు ఎంపీలకు ఉన్నప్పుడు నువ్వు చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు పని చేసినావు, కరెక్ట్. కృతజ్ఞత ఉంటుంది. కృతజ్ఞత ఉంటే నా ఇంటికి పిలిపి 4 వెరైటీల భోజనం పెట్టి మంచి ప్రాన్స్ కర్రీ వండు, రొయ్యల కర్రీ వండు పెట్టి ఓడొద్దంటలేడు. కానీ నువ్వు చేసుకునే నిర్ణయాల వల్ల మొత్తం పార్టీకి కానీ మొత్తం నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. నువ్వు సరైన అభ్యర్థి టికెట్ ఇవ్వకపోతే వాడు గెలవాడు, నువ్వు కష్టపడినని గుర్తించకపోతే వాడు కష్టపడాడు, దానివల్ల నష్టం జరుగుతుంది. చెప్తున్నా బ్రదర్, నేను చెప్పేకాడి చెప్తున్నా. ఎంత నేను మంచిగా చెప్తున్నా, కొంచెం మొరటుగా చెప్తున్నా. ఎట్లా చెప్పినా అది అంత విజ్ఞత ఉండాలి కదా. అది అలా మేక్ సెన్స్ ఉందా లేదా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలంటే అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు డ్రెస్సులు అన్ని మొత్తం ఇట్లా ఏమంటారు, చిన్నపిల్లగా డ్రెస్సులు ఎత్తాడు, అవి మడతలు వాడి ముఖ్యమంత్రి ఎట్లుండాలి? నువ్వు చూడండి, కేసీఆర్ గారి డ్రెస్ చూడండి, షర్ట్ చూడండి, చంద్రబాబు నాయుడు గారి షర్ట్ చూడండి, ఎక్కడైనా ముడత కనిపిస్తుందా? మంచిగా ఐరన్ చేసుకుని ఎట్లుంటాడు? పెద్ద మనుషుల లెక్క కనిపిస్తుంది. ఇప్పుడు మోడీ కానీ కేసీఆర్ కానీ మోడీ దగ్గర పోతే ఇట్లా భుజం మీద ఒకటి కప్పుకుంటాడు, చిదంబరం కప్పుకుంటాడు. ఎందుకని? అదొక నేను పెద్ద మనిషి లెక్క ఆ ఇమేజ్ తెప్పించడానికి. నువ్వు 4 కోట్ల మందికి ప్రతినిధివి, ఒక పెద్ద పొజిషన్లో కూర్చున్నావు, ఎట్లుంటావు? చిన్నపిల్లల లెక్క ఎట్లుంటావా? నువ్వు తాతావు కూడా ఆలోచించుకోవాలి. అనేది చెప్పేకాడికి చెప్తాం కదా, చెప్తే నాకు ప్రతి సడంగా ఏం చేస్తాం? కష్టపడి కాడికి కష్టపడ్డాం, వాయిస్ ఇచ్చే కాడికి ఇచ్చినాం, 8 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. అయినా సరే ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏం చేస్తాం? అప్పుడు ఇక వేరే ఆలోచించాల్సి వస్తుంది. చూసి ఒక్కొక్క వీఆర్ఓ కోట్ల అవినీతి చేశాడు, గ్రామ ప్రజల రక్తంతో ఆయన వీఆర్ వ్యవస్థను ఏర్పాటు చేయవద్దని చెప్పండి. అదే బ్రదర్, అది చేయాలన్నా వద్దా అనేది నాకు కూడా కరెక్ట్ అవగాహన లేదు. సో ఒకవేళ అది తప్పు అయితే నేనేమంటున్నా, ఒక కమిటీ చేసి, ఒక టైం బౌండ్ కమిటీ, 6 నెలలు ఆడది కాదు, 1 నెల 2 నెలల్లో వాళ్ళు ఇది వేస్తే మంచిదా వేయకపోతే మంచిదా, ప్రజలు ఏమనుకుంటారో 4 అభిప్రాయం తీసుకొని అది దానివల్ల లాభం ఏంది నష్టం ఏందో కనుక్కొని, అది అవసరం లేదు అంటే ఆ మేధావులు కానీ ప్రజలు కానీ వాళ్ళు చెప్పిన సజెషన్ బట్టి అది వేయాలన్నా వద్దా అనేది అట్లా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ మెథడ్. నీకు దోషింది చేసుకుంటూ పోతా అంటే దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. కానీ నేను ఈ మధ్య గమనించింది రేవంత్ రెడ్డి గారిని, ఆయనకు నచ్చింది చేసుకుంటూ పోతున్నాడు. దానివల్ల పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా, ఇది అనౌన్స్ చేయాలన్నా వద్దా? ఇప్పుడు గద్దర్ అన్నది ఉంది, అది సంస్మరణ సభ, ఆ సమావేశంలో పోతివి నంది అవార్డు తీసేసి గద్దర్ అన్న అవార్డు పెడతా అంటివి. అది కరెక్టా తప్ప? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుందా పాజిటివ్ ఇంపాక్ట్ అవుతుందా? 1% ఆలోచించినవా? యూ జస్ట్ గో విత్ యువర్ ఎమోషన్. ఆలోచించండి కదా. ఇన్నేళ్ల నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని ఒక రోజులో తీసేస్తామా? లేదు ఓన్లీ ఫోక్ రిలేటెడ్ వాటికే పెడదామా? ఏదైనా ఎవరినైనా కనుక్కోవాలి కదా, చర్చించాలి కదా. ఫస్ట్ నువ్వు ఒకటి అనౌన్స్ చేసే ముందు, ఆ సమావేశం పోయే ముందే క్యాబినెట్లో మీటింగ్ పెట్టి మరి ఇది పెడదామా వద్దా అని ఆలోచించాలి కదా. అదే ఆయన దోషింది చేసుకుంటూ పోతున్నాడు, ఆయన దోషినట్టు మాట్లాడుతున్నాడు. అది అప్పుడు ఏమవుతుంది, అతని యొక్క మాటలను డిఫెండ్ చేయడానికి మళ్ళీ ఆయన యొక్క వీరాభిమానులు లేకపోతే ఆయన పేడ్ సోషల్ మీడియా ఏదో పిల్లలు వరుతున్నారు. కానీ అది అదంతా టైంపాస్ ముచ్చండి తప్ప ఆడు బల్కసం ఎవరైనా వీళ్ళెవరైనా పెద్దగా అది డే టు డే ప్రజలకు యూజ్ అయ్యే విషయం అయితే కాదు. అదే బ్రదర్, వాళ్ళు ఇక చూస్తారు కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, మీ కామెంట్ చదివినా అంటే చేరే వాళ్ళకి చేరుతుంది. సింపుల్. ఏమంటున్నారు లక్ష్మణ్ రంగ, ఏమంటున్నారు? తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేసినాం అన్న సోయిలోకి రాలేదన్న అభిప్రాయం. అదే బ్రదర్, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి ఏంది అంటే ఎవరికి దోషి అంటే మిగతా మంత్రులేమో వాళ్ళు ఏదో వాళ్ళ శాఖలలో ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక కలెక్టివ్ గా డే టు డే ఒక కేబినెట్ సమావేశాలు పెట్టుకొని ఒక సమిష్టి నిర్ణయాలు చేస్తున్నట్టుగా నాకైతే కనిపిస్తలేదు. నాకు అర్థమైన కాడికి, నేను వాళ్ళ పరిపాలన చూసిన కాడికి రేవంత్ రెడ్డి గారు ఆయనకు దోషింది ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మంత్రులు వాళ్ళ శాఖలలో ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక కలెక్టివ్ గా ఒక సీఎం మేము మంత్రులము మేము అందరం కూర్చొని మాట్లాడుకుందాం, అట్లనే ఏదో నిర్ణయం చేసేటప్పుడు ఆ యొక్క ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకుందాం, లేకపోతే కొన్నిసార్లు ఆల్ పార్టీ మీటింగ్ పెడదాం, అందరి అభిప్రాయాలు తీసుకొని ఏమైనా నిర్ణయం చేద్దామంటే అదే ఓవరాల్ మనం గమనిస్తుంది ఏంటంటే ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా పరిపాలన మీద అవగాహన తెచ్చుకోవడానికి టైం పడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఆయా శాఖలలో ఏమైతుంది అనేది తెలుసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుందేమో అనిపిస్తుంది.
మన సార్లకు చెమటలు పడుతున్నాయి, సీటు ఉంటుందా కూలుతుందా అని భయంతో జరుచుకుంటున్నారు. ఎందుకు కూలుతుంది కదా, ఎందుకు కూలుతుంది? ఒకవేళ అట్లా ఎవడైనా కూల్చే ప్రయత్నం చేస్తే కర్ణాటకలో చేసిండు వాడు బీజేపీ. అట్లా ఆమె జర్నలిస్ట్ని చంపించిండు, ఒక ప్రొఫెసర్ని చంపించిండు, హిజాబ్ గొడవలు చేసిండు, పండ్ల వ్యాపారం మీద దాడులు చేసిండు. ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా, లేవకుండా కొట్టిరు కదా. కర్ణాటకలో బీజేపీ ఇంత దరిద్రం కావడానికి కారణం ఎవరు? బీజేపీ. వాడు ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడము, ప్రతిదానికి మతం రంగు పులవడము, 40% కమిషన్ తీసుకోవడము, అంతకుముందు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడం. మీరు నార్త్ ఇండియాలో కూడా వస్తుంది అని అనుకుంటారు, కానీ వాడు ఇన్నిసార్లు మోసం చేసి గెలిచిందే తప్ప వాడు ప్రజలను ఎన్నుకోలే. ఇప్పుడు నార్త్ ఇండియాలో మెజారిటీ సామాజిక ఈ సోషల్ మీడియాలో పొరగాళ్ళు తప్ప, వరుడు తప్ప, జై శ్రీరాముడు తప్ప మెజారిటీ సామాన్యులు బీజేపీకి ఓటయ్యారు. ఉత్తర భారతదేశంలో కూడా రైతులు, మహిళలు, యొక్క లేబర్ పనిచేసుకునే కార్మికులు, దళితులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అనేక సబ్బండ వర్గాల వారు బీజేపీకి ఓటయ్యారు. మీరు రాసి పెట్టుకోండి. ఎల్లకాలం ఎంతసేపు వాడు ఎట్లా గెలిచిండు? ఫస్ట్ టైము కాంగ్రెస్ మీద స్కాములని బురదల్లి, లేదంటే గుజరాత్ను బాగా అభివృద్ధి చేసిండంటే, అరే వీడు ఇంత వరుతుండు కదా, ఒకసారి అవకాశం ఇచ్చి చూసారు. మన మతం పేరు చెప్తే ఏనాడు ఓట్లు వాళ్ళే బీజేపీకి. 70 ఏళ్ళ నుంచి వాళ్ళే, మొన్న 2014 వాళ్ళే, 18లో కూడా వాళ్ళే. 18లో కూడా వాడడానికి కారణం ఏంది? ఆల్టర్నేటివ్, ఆ రాహుల్ గాంధీ పప్పు ఆల్టర్నేటివ్ లేదు అని భ్రమాన్ని క్రియేట్ చేసిండు. ఇప్పుడు కూడా అదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మతం మీద ఓట్లు రావు. రాసి పెట్టుకోండి, అర్థమైందా? అట్లాంటి కాంగ్రెస్ టైంలో ఎన్నో గుళ్ళు కట్టిరు, ఎన్నో మసీదులు కట్టిరు, ఎన్నో చర్చలు కట్టిరు. అది కాదు. సో ప్రజలకి వాళ్ళు డే టు డే సమస్యల గురించి ఆలోచిస్తారు. నువ్వు ఎంత మతం పిచ్చి లేపినా లేపుకోరు. ఎన్నో పాకిస్తాన్కి అదేదో పిచ్చి దేశంలో ఉంటుంది, కానీ మన దగ్గర ఉండదు. సో కాబట్టి వాళ్ళ డే టు డే సమస్యల గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఐఎమ్ ద ఆల్టర్నేటివ్ అని ప్రూవ్ చేసుకోవడంలో కాంగ్రెస్ నేతలు సఫలీకృతం అవుతుందా లేదా అనేది ఇక రాహుల్ గాంధీ గారు ఆయన సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి, అంతే. అంటే ఇంకా ఫెరోషియస్గా స్పీచ్లు ఇవ్వాలి రాహుల్ గాంధీ గారు, ఇంకా ఎక్కువ బహిరంగ సభలు పెట్టాలి. ప్రియాంక గాంధీ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ ఆమె ఎప్పుడో అమాసకోసారి పుణ్యానికోసారి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ పాపం పొద్దుగాలేసి పబ్లిక్ ఉంటాడు, కానీ ప్రియాంక గాంధీ ఎప్పుడో ఎన్నికలప్పుడు తప్ప మళ్ళీ కనిపించదు. సో ఇంకా బహిరంగ సభలు పెట్టాలి. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా బహిరంగ సభలు పెట్టాలి. ఎందుకంటే ఈ యొక్క సోషల్ మీడియాలో కొంతమందికి రీచ్ అవుతుంది. అలా కూడా వాడి సోషల్ మీడియా అనుకుంది, ఏ ప్రతి పార్టీ అనుకుంది కాబట్టి అలా కూడా మళ్ళీ స్ప్లిట్ అవుతుంది. కానీ బహిరంగ సభలు పెడితే ఎక్కువ మాస్ పీపుల్కి, నిజంగా ఓటేసేటోళ్ళకి, వాళ్ళకి మనం చెప్పాలనుకున్న మెసేజ్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బహిరంగ సభ పెడితే ఆ పక్కకున్న గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళందరూ వస్తారు, వాళ్ళకి ముచ్చట అర్థం కాకపోయినా ఆ మూమెంటం వస్తుంది, నువ్వు కాంగ్రెస్ మీద అభిమానం వస్తుంది. ఆ యొక్క వాళ్ళ చుట్టుపక్కల మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి వచ్చిపోతే వాళ్ళకు ఒక ఫీలింగ్, ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. మన పార్టీ అన్న ఫీలింగ్ వస్తుంది, మన కోసం ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మనం చెప్పిన ముచ్చట అర్థమైనా అర్థం కాకపోయినా. కాబట్టి ఎక్కువ బహిరంగ సభలు పెట్టే ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి గారైనా అదే పరిస్థితి, అక్కడ రాహుల్ గాంధీ గారైనా అదే పరిస్థితి. ఆ ప్రియాంక గాంధీ గారిని ఆమెకు ఇందిరాగాంధీకి ఉన్న చరిష్మా ఉంది కాబట్టి ఆమె ఇంకా ఎక్కువ వాడుకోవాలి. ఎన్నికలప్పుడు తప్ప మళ్ళీ కనిపించదు ఆమె. కూలుతుందా అని ఏమంటున్నారు? మన సార్లకి చెమటలు పడుతున్నాయి, సీటు ఉంటుందా కూలుతుందా అని భయంతో జరుచుకుంటారు. కూలదు బ్రదర్, ఏం కూలది. ఇంకా బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా తీర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? బీజేపీ ఎమ్మెల్యేని తెచ్చుకుంటే ఆడ బీజేపీ ఉండదు. అక్కడ ఏది మహారాష్ట్రలో కానీ, ఇక్కడ మన ముదోలు, ఈ ఆదిలాబాద్ జిల్లా బార్డర్లో కానీ, లేకపోతే నిజామాబాద్ బార్డర్లో కానీ బీజేపీ ఉండదు. ఆ బీజేపీ వాళ్ళని కూడా అందరిని తెచ్చేసుకోవాలి. తర్వాత బీఆర్ఎస్ఎల్ని కూడా ఎంతమంది వస్తే అంతమంది తెచ్చుకోవాలి. ఏం తప్పు కాదు. వాడు ఎన్ని రకాల కథలు పడ్డాడు బీజేపీ వాడు. 15 రాష్ట్రాలకు కూర్చోండి బీజేపీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అర్థమైందా? ఇప్పుడు జార్ఖండ్లో వాడు పిలుస్తలేడు గవర్నర్, మెజారిటీ ఉన్నా కానీ కేజ్రీవాల్ని ఇబ్బంది పెడుతున్నాడు. సో మరి వాడు అన్ని చేసినప్పుడు మనం చేస్తే తప్పేది. 12 మంది వానికి ఫుల్ మెజారిటీ 88 మంది ఉండగా కాంగ్రెస్ నుంచి మళ్ళీ 12 మంది తీసుకున్నాడు. మరి అన్ని చేసినప్పుడు వానికి ఆ నొప్పి ఏందో తెలియద్దా? అదే కాంగ్రెస్ నాయకులు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పార్టీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఒక ప్రణాళికాబద్ధంగా పరిపాలన చేస్తుర్రా, ఎవరిని దోషిందో ఆడు చేసుకుంటూ పోతుండా అనేది మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీకి మీడియా ఉందా మీరు చెప్పండి. నాలాంటి వాడికి స్వచ్ఛందంగా వాడు ఒరుడు తప్ప, మల్లన్న కానీ, రఘు జర్నలిస్ట్ కానీ, కాంగ్రెస్కి సోషల్ మీడియా ఉందా? ఈ సోషల్ మీడియా ఏదో పేరుకి పెట్టుకుంటారు ఆ టైటిల్, కానీ అలా ఎవ్వడు కూడా వాడు చెప్పే మెసేజ్ ఒక్కరికి రీచ్ కాదు.
కాంగ్రెస్లో ఉన్న సో కాల్డ్ సోషల్ వాడు పేడు కాదు ఉట్టి మామూలు వాళ్ళే. కానీ వాళ్ళు ఒకడు చక్కగా మాట్లాడరు, ఒకడు మాట్లాడినా 10 మందికి రీచ్ కాదు. మరి మంచిగా మాట్లాడే వాళ్ళని ఐడి చేసుకుంటే ఏం పోయిందిరా? ఓ టీవీ ఛానల్ 4 కొనుక్కుంటే ఏమైందిరా? ఇప్పుడైతే అధికారంలో కదా 4 పైసలు పక్కేసుకుంటే ఏమైంది? ఏం లే, ప్రణాళిక లేదు, మనం లేదు. అట్లా ఉన్నవాళ్ళు అటు మాట్లాడితే ఇంకా వానికి నచ్చదు. ఏం చేయాలి? నచ్చకుండా నేను మాట్లాడతాను. నిన్నటి వరకు సీఎం గారి ప్రెస్ మీట్ విన్నాక ఈ రోజు ఉదయం మేము ఇదే విషయం చర్చించుకున్నాం. అట్లేం లేదు బ్రదర్, ఏం కాదు. అట్లా ఎవరైనా చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు, తంతరు పట్టుకొని. మళ్ళీ అట్లా చేస్తే ఆ పార్టీలకి మొత్తానికే బూస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ మాత్రం 1% అని ఓటు పడుతుందో అది కూడా పడదు. కాబట్టి ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో దాన్ని మనం గౌరవించాలి. వాళ్ళ ఆ పార్టీ నచ్చక ఈ పార్టీకి ఓటేసినప్పుడు ఈ పార్టీకి అట్లా ఉండే ప్రయత్నం చేయాలి. సరే, పొద్దున కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఓకే, కొట్లాడి ఆ యొక్క యాంటీ డిఫెక్షన్ అనేది అంటే పార్టీ మారేటువంటి దాన్ని అసలే లేకుండా చేయాలి. ఒకవేళ ప్రభుత్వానికి అవసరమైతే బయట నుంచి మద్దతు ఇస్తే ఇచ్చుకో, కానీ ఒక పార్టీ ఒక టికెట్ మీద ఒక సింబల్ మీద గెలిచినాక 5 ఏళ్ల దాకా నువ్వు పార్టీ మారకూడదు అనేది ఆ చట్టం తేవాలి. లేకపోతే ప్రజలు ఎన్నుకునే దానికి అర్థమే లేదు కదా. ఆలోచించాలి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ వాళ్ళ ఎన్నికకి మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళ చాయిస్కి. లేకపోతే ప్రజలు ఎందుకు కూరుకుంటారు? మళ్ళీ నెక్స్ట్ టైం వేయరు. అప్పుడు కొత్త పార్టీలు ఉట్టుకొస్తాయి. మేము ఇష్టం ఉన్నట్టు చేస్తాము అని ఈ ఒక్కసారి అధికారం వచ్చినాక బీజేపీ వాడు, బీఆర్ఎస్ వాడు, రేపు కాంగ్రెస్ వాడు అట్లనే అనుకుంటే ఈ 3 పార్టీలు పక్క పెడతారు. ప్రజల్లోకి ఇంకో కొత్త పార్టీ వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి తీసుకురాకండి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేయడానికి కారణం ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ మంచోళ్ళని కాదు, వాడి ఐడియాలజీ మంచిగా ఉంది, అందరికంటే బెటర్ ఉంది. ఇంతో అంతో మనం కట్టిన ట్యాక్స్లకి న్యాయం చేసారు. మనకి అలా ఏమన్నా దేశంలో కట్టబడి అంటే వాళ్ళ కాలంలో కట్టింది కాబట్టి మద్దతు ఇస్తున్నాం. అంటే దాని అర్థం కాంగ్రెస్ అందరు మంచోళ్ళని కాదు. చదివితులారా ఇంకా చూద్దాం. సో 2-3 కామెంట్లు ఉన్నాయి. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. మీ తరఫున మీకు వాయిస్ ఇస్తా. సో మీరు ఏం కామెంట్లు ఉన్నా ఏదైనా ఉన్నా పెట్టండి. నేను ప్రజలకు అర్థమైనట్టు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం. అభివృద్ధి చెందిన అదేవిధంగా ప్రజాస్వామికమైనటువంటి డెమోక్రాటిక్ ప్రజలకి వాళ్ళకి భావస్వేచ్ఛ ఉండాలి. వాళ్ళు అనుకున్నది చెప్పగలగాలి. వాళ్ళకి ఏమున్నదో దానికి తగ్గట్టుగా మనం వాళ్ళ అభీష్టం తగ్గట్టుగా మనం పరిపాలన చేయాలి. ప్రజల సొమ్ము ప్రజల కోసం, దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. కానీ మోడీ చేస్తుంది, కేసీఆర్ చేసింది నీ అంతా వానికి వెనకటి రాజరికం లెక్క చేసారు. వాళ్ళకి నచ్చగానే వాళ్ళని పక్కకు పెట్టడం జరిగింది. ఈ మోడీని కూడా పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంది. వాడు ఇక లాస్ట్కి ఏ స్థాయికి వచ్చిందంటే ఢిల్లీలో కొట్లాడుతారు పాపం రీతి సింగ్ వాళ్ళంతా. ఇది మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటుండు బాపనోడు, ఆర్య బాపనోడు. సో చేద్దాం. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ప్లస్ మెయిన్గా నేను మాట్లాడే ఉద్దేశం, మీరందరికీ ఏవైతే చెప్పాలనుకుంటారో అది అందరికి రీచ్ అయ్యే అవకాశం తక్కువ ఉంది కాబట్టి మీ తరఫున వాయిస్ ఇస్తున్నా అంతే. ఐఎమ్ గివింగ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీ తరఫున వాయిస్ ఇస్తున్నా. అంతకు మించి నేను ఏదో జ్ఞానం చెప్పడానికి వస్తలేను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు లెక్క, తులసి చంద్ గారి లెక్క నేను జ్ఞానం పంచడానికి వస్తలేను. మీరు చెప్పాలనుకున్న మీ సమస్యలకి నేను ప్రజలకు అర్థమని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓకే, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్.